థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ థియరీస్ అనమాట. థియరీస్ ఎలా వచ్చినాయి అనేది. క్యాస్ట్ సిస్టమ్ అనేది ఫస్ట్ మనం క్యాస్ట్ సిస్టమ్ యొక్క డెఫినేషన్ ఏం చెప్తాం? క్యాస్ట్ సిస్టమ్ అనేది ఒక సోషల్ స్ట్రాటిఫికేషన్ అనమాట. సోషల్ అంటే అందరూ ప్రజలందరూ ఒక్కొక్క స్ట్రాటిఫై అయిపోయారు. అంటే సెగ్రిగేట్ అయిపోయారు. అది అనమాట. గ్రూప్ కింద ఒక్కొక్క కమ్యూనిటీ కింద డివైడ్ అయిపోయారు అనమాట. విచ్ ఇన్వాల్వ్స్ ఏమేమి ఇన్వాల్వ్ అవుతున్నాయి ఇందులో? హైరార్కికల్లీ అరేంజ్డ్, క్లోజ్డ్, ఎండోగామస్ స్ట్రాటా, మెంబర్షిప్ అనేది యాస్క్రైబ్డ్ అనమాట. బై బర్త్ వస్తుంది, నాట్ అచీవ్డ్. ఇదనమాట అచీవ్డ్. దీని ఆపోజిట్ వచ్చి క్లాస్ అనమాట. కానీ ఇది క్యాస్ట్ గురించి చెప్తున్నాం కాబట్టి క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎప్పుడు ఆరిజిన్ అయి ఉండొచ్చు? ఎర్లీ వేదిక్ పీరియడ్ అప్పుడు ఆరిజిన్ అయ్యొచ్చు అనమాట. ఋగ్వేదిక్ పీరియడ్ అనేది అనుకుంటున్నాం. సపోజ్ టు బి, అది కన్ఫర్మ్ చేయట్లేదు, అప్పుడు ఉండొచ్చు అని చెప్తున్నాను అనమాట. డివైన్ ఆరిజిన్ థియరీ ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ పురుషుక్త హైమ్ అనమాట, ఋగ్వేద. దాని నుంచి వచ్చింది. లూయిస్ డూమాంట్ ఏమంటున్నాడు? ఇన్ హోమో హైరార్కికస్, ఈ యొక్క హోమో హైరార్కికస్ ఉంది కదా, ఈ హోమో హైరార్కికస్ 1966లో వచ్చింది. ఇది యాజ్ హెల్డ్ దట్ ద క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ సస్టైన్డ్ బై, ఎలా సస్టైన్ అయింది ఎన్ని రోజులు అనేది మెయిన్గా ప్యూర్ అండ్ ఇంప్యూర్ అనమాట. ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనమాట. దీన్నే ప్యూరిటీ అండ్ పొల్యూషన్, దీన్ని బట్టి చెప్తారనమాట. దాని గురించి చెప్పాడనమాట. ఇది ఇప్పుడు ఏంటి ఋగ్వేద ద్వారా పురుషుక్త అనే హైమ్ నుంచి వచ్చింది ఇది అని చెప్తారు. ఇట్ స్టేట్స్ క్యాస్ట్ సిస్టమ్ అనేది నాట్ మేడ్ ఆఫ్ హ్యూమన్స్ అనమాట. హ్యూమన్స్ ద్వారా మేడ్ అవ్వలేదు. ఇది బై డివైనిటీ హిమ్సెల్ఫే చేశాడు, దేవుడే చేశాడు. 4 వర్ణాస్ అనమాట. ఎమర్జెన్స్ ఇది అందులో వచ్చి బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ అనమాట. వీళ్ళు సింబలైజ్ నాలెడ్జ్ కానీ స్ట్రెంగ్త్. ఇదేమో మండేన్ యాక్టివిటీ అనమాట, బిజినెస్ అట్లాంటివి. తర్వాత ఇది వచ్చి సర్వీస్ అనమాట. క్రిటిసిజం ఏంటి? ద సోర్స్ ఆఫ్ ప్యూర్లీ మైథలాజికల్ అనమాట. ఇదేంటి? ప్యూర్లీ మైథలాజికల్. అడిషనల్ ఎంఎన్ శ్రీనివాస్ ఏమన్నాడు? క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా రెసినేట్స్ జాతి మోడల్ నాట్ వర్ణ అనమాట. అప్పుడే వచ్చుంటే కనుక ఆ వర్ణ అనేది మొబిలిటీ ఉంది, కానీ ఇక్కడ మొబిలిటీ లేదు. సో క్యాస్ట్ సిస్టమ్ అనేది జాతి మోడల్ కానీ వర్ణ మోడల్ కాదు అని చెప్తున్నా అనమాట. నాట్ వర్ణ మోడల్ అనమాట. నాట్ వర్ణ మోడల్ అని చెప్తుండు. ఇది రేషియల్ థియరీ ప్రకారం ఏంటి? రేషియల్ థియరీ, దిస్ థియరీ సపోర్టెడ్ బై రిజ్లే, గురియే అండ్ డిఎన్ ముజుమ్దార్ అనమాట. రిజ్లే, గురియే అండ్ ముజుమ్దార్ వీళ్ళు ముగ్గురు చెప్పారనమాట. వీళ్ళు ఏమంటున్నారంటే వర్ణ అనేది లిటరల్లీ కలర్, స్కిన్ కలరు. డిఫరెంట్ క్యాస్ట్ అనేది ఇండియా ఎందుకు వచ్చినాయి అంటే, బయట వాళ్ళు మన ఇండియాకి వచ్చారు, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం వల్ల వచ్చింది. ఆర్యన్స్ అండ్ దాసూస్ అనమాట. రిజ్లే ఏమంటుండంటే, రిజ్లే ఈవెన్ ప్రపోజ్డ్ దట్ హయ్యర్ నేజల్ ఇండెక్స్, ఇలాంటి హైయర్ నేషనల్ ఇండెక్స్ ఆఫ్ ద మెంబర్స్ ఇలాగ యాంథ్రోపోమెట్రీ యూస్ చేసి కూడా చెప్తుండ అనమాట. క్రిటిసిజం ఏంటి? ఫాజిల్ రికార్డ్స్ అది సపోర్ట్ చేయట్లేదు. బయట వాళ్ళు వచ్చారు, ఆ ఫాజిల్ మనకి రేషియల్ మిక్స్ ఏం లేదు, రేషియల్ కాన్ఫ్లిక్ట్ కానీ మిక్సింగ్ కానీ ఏం లేదు అని చెప్తుండ అనమాట. రేషియల్ మిక్స్ కానీ కాన్ఫ్లిక్ట్ కానీ ఏం లేదని చెప్తుండు. ఇదనమాట ఇంటర్మిక్సింగ్. తర్వాత అదర్ సొసైటీస్ అనేది విట్నెస్డ్ రేషియల్ ఇంటర్మిక్సింగ్ అనేది జరిగింది, కానీ వాళ్ళ క్యాస్ట్ సిస్టమ్ లేదనమాట. ఇప్పుడు ఆఫ్రికా లాంటివి కానీ మిగతా యూరోప్ లాంటివి కానీ ఇట్లాంటివి జరిగినాయి, కానీ అలాగే క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు. ఇండోనేషియా అట్లాంటి వాటిల్లో కూడా జరిగినాయి అనమాట, కానీ క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు. మనకి ఎందుకు వచ్చింది? సో ఇదనమాట దీని క్రిటిసిజం. గుణ అనేది ఏంటి? గుణ థియరీ అనమాట. క్వాలిటీస్ అనమాట. ఇన్హరెంట్, ప్రతి పర్సన్కి తన ఇన్హరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. అండ్ ప్రిడామినెంట్ క్వాలిటీ ఇస్ దట్ పర్సన్ డివైడ్స్ ద వర్ణ అనమాట. ఆ క్వాలిటీ బట్టి వర్ణ అనేది డివైడ్ అవుతుంది అనమాట. 3 గుణాస్ అనమాట. సాత్విక్ గుణ, రజగుణ అండ్ తామసిక్ గుణ అనమాట. సాత్విక్ గుణ అంటే ఏంటి? సింప్లిసిటీ, డివోషన్ టు నాలెడ్జ్ అనమాట. సింప్లిసిటీ, ఎంత సింపుల్గా ఉంటాడు. డివోషన్ టు నాలెడ్జ్ అనమాట. రాజగుణ అంటే ఏంటి? బ్రేవరీ, జస్టిస్, డ్యూటీ అనమాట. తామసిక్ గుణ అంటే అబ్సెస్డ్ విత్ మెటీరియల్ అండ్ వర్డ్లీ లైఫ్ అనమాట. ఇది రాజగుణ అంటే ఇది బ్రేవరీ అనమాట. ఇదేంటి? తామసిక్ గుణ అంటే మెటీరియల్ అనమాట. మెటీరియల్ అండ్ వర్డ్లీ లైఫ్ అనమాట. ఇది సింప్లిసిటీ, డివోషన్ అనమాట. డివోషన్ టు నాలెడ్జ్కి ఇచ్చేదేమో సాత్విక్ గుణ, సత్వగుణ, రజగుణ అండ్ తామసిక్ గుణ. రజగుణ అంటే బ్రేవరీ అనమాట. ఇదేమో నాలెడ్జ్, ఇదే మెటీరియల్, వర్డ్ లైఫ్ అనమాట. తర్వాత అకార్డింగ్ టు దిస్ థియరీ, ఈ ప్రకారం బ్రాహ్మిన్స్ అనే హ్యావ్ మోర్ సాత్విక్ గుణ, నాలెడ్జ్ అనమాట. వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. క్షత్రియ అంటే బ్రేవరీ. తర్వాత వైశ్యాస్ అనేది ఏంటి? తామసిక్ గుణ అనమాట. తామసిక్ గుణ వాళ్ళు మెటీరియల్ కానీ ఇది బిజినెస్, గోల్డ్ ఇలా కమోడిటీస్ మీద ఎక్కువ అబ్సెస్డ్. తర్వాత శూద్ర అనే వాళ్ళు ఏంటి? తామసిక్ గుణ అనమాట.
ఓన్లీ అంటే తామసిక్ గుణ అయి ఉండొచ్చు అనమాట. హ్యావ్ ఓన్లీ తామసిక్ గుణ అనమాట. ఇది మోర్ తామసిక్ గుణ ఉంటది. వీళ్ళకి కొంచెం తామసిక్ గుణ ఓన్లీ తామసిక్ గుణ ఉంటది. అదే వైశ్యాస్ అయితే మిగతా గుణాస్ కూడా ఉంటాయి కానీ ఇది ఎక్కువ ఉంటదనమాట. ద థియరీ నెగ్లెక్ట్స్ ఇండివిడ్యువల్ వేరియేషన్ అనమాట. ఇండివిడ్యువల్ వేరియేషన్ అనేది నెగ్లెక్ట్ చేస్తారు మెంబర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఇట్ ఈస్ సైలెంట్ అబౌట్ దేని గురించి సైలెంట్ అబౌట్ గుణ కుడ్ బి అచీవ్డ్ అనమాట. గుణ అనేది మనం అచీవ్ చేయొచ్చు, అది నెగ్లెక్ట్ చేస్తారు. ఇది బ్రాహ్మణికల్ అండ్ పొలిటికల్ థియరీ అనమాట. ఇట్ వాస్ సపోర్టెడ్ బై అబ్బో డిబోయిస్ అనమాట. అబ్బే డిబోయిస్ అనేది ఇది సపోర్ట్ చేశాడు అనమాట. ఇనిషియేటెడ్ బై వాళ్ళని బ్రాహ్మిన్సే ఇనిషియేట్ చేశారు. అబ్బే డిబోయిస్ చెప్పిండు అనమాట. ఫర్ ఇన్షూరింగ్ హై స్టేటస్ అండ్ ప్రివిలేజెస్ ఫర్ దెమ్సెల్స్. క్రిటిసిజం అండి. హట్టన్ హ్యాస్ సెడ్ దట్ క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ డీప్ రూటెడ్ ఇన్ ఇండియన్ సొసైటీ అనమాట. క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ డీప్ రూటెడ్ ఇన్ ఇండియన్ సొసైటీ అండ్ ఇట్ కుడెంట్ బి పాసిబ్లీ ఇంపోజ్డ్ బై నాన్ రూలింగ్ సెక్షన్ అనమాట. ఇదేంటి హట్టన్ ఏం చెప్తుండంటే ఈ సెట్ దట్ క్యాస్ట్ సిస్టమ్ అనేది డీప్ రూటెడ్ ఇన్ ఇండియన్ సొసైటీ. డీప్ రూటెడ్ ఇన్ ఇండియన్ సొసైటీలో డీప్ రూట్గా చాలా పేరుకుపోయిందనమాట అని చెప్తుండు. ఇంకేం చెప్తుండో ఇట్ కుడెంట్ బి పాసిబ్లీ ఇంపోజ్డ్ ఆర్ నాన్ రూలింగ్ సెక్షన్ అనమాట. ఇదే దీనికి ఇది ఎవరో నాన్ రూలింగ్ అంటే ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు రూల్ చేయని వాళ్ళు ఎలా ఇంపోజ్ చేస్తారో ఇది ఎప్పటి నుంచో పేరుకుపోయింది. ఇది బ్రాహ్మణులు ఏమి ఇంపోజ్ చేయరు అని చెప్తుండ అనమాట. పాసిబుల్లీ ఇంపోజ్డ్ బై నాన్ రూలింగ్ సెక్షన్ బ్రాహ్మిన్స్ ఫర్ సచ్ ఏ లాంగ్ పీరియడ్ అనమాట. ఆక్యుపేషనల్ థియరీ ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై నెస్ఫీల్డ్ అనమాట. It is proposed by Nesfield. It suggests that caste system is a result of segregation of occupations అనమాట. దీని ప్రకారం డివిజన్ ఆఫ్ లేబర్ ద్వారా సెగ్రిగేట్ చేశారు. సెగ్రిగేషన్ ఆఫ్ ఆక్యుపేషన్ అనమాట. సజెస్ట్ దోస్ నోబుల్ ఆక్యుపేషన్ స్టార్టెడ్ గెయినింగ్ సుపీరియర్ అనమాట. ఎవరైతే నోబుల్ ఆక్యుపేషన్ ఎవరైతే చాలా గ్రేట్ మంచి నాలెడ్జ్ కానీ ఇట్లాంటివి ఉంటాయి చూడు, అలాంటి ఆక్యుపేషన్ అనేది రికగ్నిషన్ అయింది. ఫస్ట్ నోబుల్ ఆక్యుపేషన్ స్టార్టెడ్ గెయినింగ్ సుపీరియర్ స్టేటస్ అనమాట. వాళ్ళకి సుపీరియర్ స్టేటస్ వచ్చింది ఓవర్ టైమ్ అని చెప్తున్నారు అనమాట. తర్వాత క్రిటిసిజం ఏంటంటే స్కాలర్స్ రిగార్డెడ్ ఆక్యుపేషన్ యాజ్ ఎ రిజల్ట్ నాట్ కాజ్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అనమాట. ఇదేంటి ఆక్యుపేషన్ అనేది రిజల్ట్ అనమాట, నాట్ కాజ్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. క్యాస్ట్ సిస్టమ్ యొక్క కాజ్ కాదు, దాని యొక్క రిజల్ట్ ఇదే అనమాట. ఆక్యుపేషన్ అనేది అందులోనే ఉండిపోయారు అని చెప్తున్నాడు. దాని కాస్ట్ సిస్టమ్ ఆక్యుపేషన్ వల్ల రాలేదు అని చెప్తున్నారు అనమాట. అంటే ఆక్యుపేషన్ వల్ల క్యాస్ట్ వచ్చిందా, క్యాస్ట్ వల్ల ఆక్యుపేషన్ వచ్చిందా అనుకుంటాం, కానీ వీళ్ళు ఏం చెప్తుంటారు ఆక్యుపేషన్ వల్ల క్యాస్ట్ వచ్చింది అంటున్నారు. కాదు, ఈ క్యాస్ట్ అనేది తర్వాత ఆక్యుపేషన్ వచ్చింది. క్యాస్ట్ తర్వాత ఆక్యుపేషన్ వచ్చింది కానీ అది ఫిక్స్ అయిపోయి అలా వచ్చింది కానీ ఆక్యుపేషన్ అనేది ముందు రాలేదు అని చెప్తుంటారు అనమాట. అది దాని యొక్క క్యాస్ట్ అనేది ఎనాలిసిస్ ఏంటి, ఈ అన్ని థీరీస్. క్యాస్ట్ అనేది చాలా కాంప్లెక్సిటీ. ఒక్క థీరీ అనేది మనం యాక్సెప్ట్ చేయలేం. దీనికి మల్టీఫోల్డ్ థీరీస్, చాలా థీరీస్ ఉంటాయి అన్నమాట. చాలా థీరీస్ అన్నీ కలిపి రావచ్చు. ఎకనామిక్ మల్టీఫోల్డ్ థీరీ అనేది మోస్ట్లీ యాక్సెప్టబుల్ అనమాట ఈ టైంలో. దీనికి ఈ థీరీస్ అన్నిటికీ ఎగనెస్ట్గా అంటే కొన్ని ఇది కంప్లీట్ ప్రూఫ్ కాదు అని చెప్పడానికి ఏన్షియన్ టెక్స్ట్లో గీత అండ్ విష్ణు పురాణ ఏం చెప్పింది, క్యాస్ట్ వాజ్ నాట్ ఆల్వేస్ ఏ క్లోజర్ సిస్టమ్ అనమాట. క్యాస్ట్ అనేది క్లోజర్ సిస్టమ్ కాదు అని చెప్తుంది అనమాట. ఇంటర్ క్యాస్ట్ మొబిలిటీ అనేది ఆల్వేస్ దేర్ అని చెప్తుండు. పాసిబిలీ బేస్డ్ ఆన్ వన్స్ ఇంటర్ క్యాస్ట్ మొబిలిటీ ఆల్వేస్ ఉంది, వన్స్ కర్మ అండ్ క్వాలిటీస్ అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏంటది, కర్మ అండ్ క్వాలిటీస్ అనమాట. దస్ క్యాస్ట్ స్టేటస్ వాస్ ఎక్వైర్డ్ అనమాట. అది ఎక్వైర్డ్ చేయొచ్చు, నాట్ యాస్క్రైబ్డ్ ఇన్ దోస్ ఇదనమాట. అంతెందుకు వాల్మీకి కానీ వేదవ్యాస్ కానీ వాళ్ళ శూద్రాలో పుట్టారు, కానీ అచీవ్డ్ ఏంటి స్టేటస్ ఆఫ్ మహర్షి అనమాట త్రూ నాలెడ్జ్. అంటే వీళ్ళు మహర్షి స్టేటస్ నాలెడ్జ్ ద్వారా అచీవ్ చేశారు. అంటే ఇది ఒక కాంప్లెక్సిటీ ఉండి ఏన్షియన్ టెక్స్ట్ గీత అండ్ లో ఎప్పుడు క్యాస్ట్ అనేది క్లోజెస్ట్ సిస్టమ్ కాదని చెప్పారనమాట. ఒకటి దీని అర్థం ఏంటి ఇక్కడ, కాంప్లెక్స్ అనమాట. నెక్స్ట్ నాట్ ఆల్వేస్ క్లోజర్ సిస్టమ్ అనమాట. నాట్ ఆల్వేస్ క్లోజర్ సిస్టమ్. దానికి ఇంటర్ క్యాస్ట్ మొబిలిటీ స్మార్ట్లో ఉంది. ఇంటర్ క్యాస్ట్ మొబిలిటీ ఉంది, దానికి ఎగ్జాంపుల్స్ వచ్చి కర్మ అండ్ క్వాలిటీస్ అనమాట. అంతెందుకు వాల్మీకి
అండ్ వేదవ్యాస్ అనమాట. ఇది క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ డీప్ రూటెడ్ అనమాట. ఇది చాలా డీప్ రూటెడ్ అయిపోయింది ఇండియన్ సొసైటీలో విత్ నో కన్సెన్సస్ ఆన్ ఎవరు ఇదే అని కన్సెన్సస్ దేనివల్ల నమ్మలేదనమాట. ద ఫోకస్ టుడే షుడ్ బి బ్రిడ్జింగ్ ద ఇంటర్ క్యాస్ట్ డిస్పారిటీస్ అనమాట. Intercaste disparities according to the ideals enshrined in the constitution, according to ideals enshrined in the caste system. ఇదనమాట క్యాస్ట్ సిస్టమ్ కెన్ బి డిఫైన్డ్. ఇదనమాట సోషల్ స్ట్రాటిఫికేషన్ ఎలా డివైన్ హైరార్కల్ కల్లీ అచీవ్డ్ అరేంజ్డా, లేకపోతే క్లోజ్డ్ సిస్టమా, ఎండోగామస్ స్టాటనా, మెంబర్షిప్ అనేది యాస్క్రైబ్డా, ఆరిజినేట్ ఎలా అయింది, తర్వాత డివైన్ ఆరిజిన్ థియరీ, పురుషోత్త హైమ్, ఇలాగా అనమాట. అతని లూయిస్ డ్యూమౌంట్ ఏం చెప్పిండు, లూయిస్ డ్యూమౌంట్ అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. లూయిస్ డ్యూమౌంట్ అనేది ఈ లూయిస్ డ్యూమౌంట్ అనమాట ఇదనమాట హోమో హైరార్కికస్ అనమాట. హోమో హైరార్కికస్ ఇదనమాట. తర్వాత వచ్చి రేషియల్ థియరీ హెర్బర్ట్ రిస్లే కానీ, గురియా కానీ, డిఎన్ ముజుమ్దార్ అనమాట. తర్వాత వచ్చి సోషలాజికల్ థియరీ అనమాట. ఇన్హెరెంట్ క్వాలిటీస్, సత్వగుణ, రజగుణ, తామసిక్ గుణ ఇదనమాట. తర్వాత బ్రాహ్మణికల్ పొలిటికల్ థియరీ అనమాట. ఇనిషియేటెడ్ బై బ్రాహ్మిన్ అనమాట. హట్టన్ కానీ ఎగ్నెస్ట్ అనమాట. ఇది అబ్బాయి డుబోయిస్ చెప్పాడు. అబ్బాయి డుబోయిస్ ఏంటి, ఎగ్నెస్ట్ బ్రాహ్మిన్స్ చెప్పాడు, బ్రాహ్మిన్సే క్రియేట్ చేశారని చెప్పాడు అనమాట. ఇది అబ్బే డూబోయిస్ అనమాట. అబ్బే డూబోయిస్ ఎగ్నెస్ట్ బ్రాహ్మిన్స్ చెప్పాడు అనమాట. ఇది అబ్బే డూబోయిస్. తర్వాత వచ్చి తర్వాత వచ్చి ఏంటది ఆక్యుపేషనల్ థియరీ అనమాట. ఆక్యుపేషనల్ థియరీ నెస్ఫీల్డ్ ఇచ్చాడు. ఇది డివిజన్ ఆఫ్ లేబర్ సెగ్రిగేషన్ అకార్డింగ్ టు ద ఆక్యుపేషన్ యాజ్ అ రిజల్ట్ సుపీరియర్ స్టేటస్ అనేది ఎక్కువ ఏదైతే నోబుల్ ఆక్యుపేషన్స్ ఉంటాయో వాటికి ఫస్ట్ సుపీరియర్ స్టేటస్ ఇచ్చారని చెప్తున్నాను అనమాట. కాంప్లెక్సిటీ ఇదేంటి అనాలిసిస్ చూస్తే ఇది కాంప్లెక్స్ అనమాట. తర్వాత ఇది నాట్ ఆల్వేస్ ఏ క్లోజర్ సిస్టమ్, లేకపోతే ఇది ఏన్షియంట్ టెక్స్ట్ బట్టి మనకి ఏదైతే గీత కానీ విష్ణు పురాణ కానీ క్లోజర్ సిస్టమ్ కాదు. ఇంటర్ క్యాస్ట్ మొబిలిటీ ఉన్నాయి. వర్ణ కానీ క్వాలిటీస్ నువ్వు మంచిగా ఉంటే కనుక నువ్వు నెక్స్ట్ జన్మలో అయినా చేంజ్ అవుతావు, లేకపోతే తర్వాత అయినా వస్తుంది. అంతెందుకు నువ్వు నాలెడ్జ్ ట్వైస్ బార్న్ ఇదనమాట. వాల్మీకి కానీ వేదవ్యాస్ ద్వారా కానీ వచ్చు అనమాట. ఇది కంక్లూషన్ ఏంటి, క్యాస్ట్ సిస్టమ్ ఈస్ డీప్ రూటెడ్ అనమాట. నాన్ కన్సెన్సస్, ఏదో ఒక్క దాని మీద కన్సెన్సస్ ఏం లేదు ఆన్ ఇట్స్ ఆరిజిన్ అనమాట. ద ఫోకస్ టుడే షుడ్ బి ఆన్ ద బ్రిడ్జింగ్ ఆఫ్, ఇప్పుడు ఏంటి ఫోకస్ ఏంటి, ఆన్ బ్రిడ్జింగ్ ద ఇంటర్ క్యాస్ట్ డిస్పారిటీస్ అనమాట. ఒక్కొక్క క్యాస్ట్కి డిస్పారిటీస్ ఏమైతే ఉన్నాయో అవి బ్రిడ్జ్ చేయడం అనమాట. అకార్డింగ్ టు ఐడియల్స్ ఎన్షైర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ బట్టి ఏదైతే ఈ ఇంటర్ క్యాస్ట్ మధ్య ఆ యొక్క ప్రాబ్లమ్స్ డిస్పారిటీస్ ఉన్నాయో అవి బ్రిడ్జ్ చేయడం అనమాట. ఇది మెయిన్గా క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా అనమాట. క్యాస్ట్ థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్ అనమాట. ఇది